అందరికీ నమస్కారం. శివాజీ గారు అలానే అనసూయ వీళ్ళిద్దరి ఇష్యూలో జరిగిన కాంట్రవర్సీ ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంటుందనే చెప్పాలి. సో దాన్ని కాస్త ముందుకు తీసుకెళ్తున్నారనే చెప్పాలి అనసూయ గారు కూడా. సో ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇన్‌స్టాలో పోస్టులు ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. సో ఒకసారి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి డివోషనల్ స్పీకర్ స్రవంతి గారు ఉన్నారు. వెల్కమ్. హలో మేడం. నమస్తే. ఎస్ మేడం. ఇప్పుడు అనసూయ గారు తీరుని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇదంతా రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. కొంతమంది ఎట్లా ఉంటారు అని అంటే వాళ్ళ స్టేట్మెంట్స్ ఏమైనా ఇస్తే కనుక దానికి మేము కట్టుబడి ఉన్నాము, అదే మేము నిజమని నమ్ముతున్నాము, అదే నిజమని నమ్మి ఇంకా ప్రజల మీద కూడా దాన్నే రుద్దాలి అని చెప్పి ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు అనే కదా. కాబట్టి అట్లానే ఈవిడ కూడా ఆ కిందకే చెందుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నాను అని అనుకొని దాన్ని మనుషుల అభిప్రాయాలు అన్నిటినీ కూడా తన అభిప్రాయాల కిందకే మార్చే విధంగా, తనకు అనుగుణంగా మార్చే విధంగా ఆవిడ ప్రతిసారి స్పందిస్తారు. ఇదే కాదు, అలా అని ఒక ఆబ్జెక్టిఫైయింగ్ చేసి మాట్లాడటం, ఒక మనిషిని సామాన్ కిందకి తీసుకొని మాట్లాడటం. నిజంగా శివాజీ గారు కనుక నాకు కనిపిస్తే కనుక ఆ సామాన్ లేనాయన నువ్వు తల్లిపాలు తాగింది, ఆ సామాన్ లేనాయన నీ పిల్లలకి కూడా ఫీడ్ చేసింది, అంతే కదా, అవునా కాదు? నువ్వు అట్లా సామాను అని అంత ఈజీగా ఎట్లా అనుకో, నువ్వు ఏదన్నా చెప్పాలి అని అనుకుంటే కనుక వస్త్రధారణ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన కంట్రీలో, మన దేశంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ అంగ ప్రదర్శన అనేది కుదరదు. దీని మీద మీరు స్పష్టమైన అవగాహన అట్టపెట్టుకొని అందరూ మేము ఎవరు అంగ ప్రదర్శన చేయము అంటే ఎవరికి అవకాశాలు లేకుండా పోగా, ఓ 10 మందిలో కనీసం 8 మంది టాలెంట్ ఉన్న వాళ్ళు 8 మంది మేము అంగ ప్రదర్శన చేయమండి, ఎక్స్పోజింగ్ కి మేము దూరము అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అది చేయకుండానే అనే ఆఫర్స్ వస్తాయి కదా. లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి సౌందర్య గారు, ఆవిడున్న టైంలో ఏ హీరోయిన్ కూడా ఎక్స్పోజింగ్ చేయకుండా లేరు, కొత్త గొప్ప, అవునా కాదా? కానీ అయినా సరే నేను ఎక్స్పోజింగ్ చేయను అని చెప్పి ఆవిడ రేంజ్ అంతా కూడా ఒక 10 years నార్మల్ గా ఆవిడ వేయలేరు సినీ ఇండస్ట్రీ. కాబట్టి ఏంటి అని అంటే అందరూ అలా ఉండండి అని చెప్పాల్సింది పోయి నువ్వు సామాను అనడం పొరపాటు, అట్లాగే ఇంట్లో పిల్లల్ని కూడా సైతం తిట్టలేని పదజాలాన్ని నువ్వు బయటకు వచ్చి మాట్లాడడం అనేది పొరపాటు. దట్ హీ హస్ పేడ్ ఫర్ దట్. మహిళా కమిషన్ దగ్గరికి రావడం అదంతా చేయొచ్చు, బయటకు వచ్చి క్షమాపణలు చెప్పడం కూడా ఇదంతా మనం చూసాం మేడం శివాజీ గారు. సో అనసూయ గారి ఇక్కడ యాక్షన్ మనం ఎలా చూడొచ్చు? ఇక్కడ ఒక విషయం శివాజీ గారి వైపు ఆలోచించాలి అంటే, నువ్వు మంచి చెప్పాలనుకున్నప్పుడు నీ మాట కూడా మంచిగానే ఉండాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకో. రెండోది, ఈవిడ ఇప్పుడు కాదు, నేను 3 years బిఫోరే అగైన్స్ట్, ఆవిడకి పుష్ప వచ్చినప్పుడే అగైన్స్ట్ నేను. ఓకేనా? మీరు చూస్తే కనుక రంగస్థలం అందులో ఒక మాట అంటుంది, నువ్వెందుకు కడుపులో దాచుకున్నావు, నీ హస్బెండ్ చనిపోయాడు అని చెప్పి తెలుసు కదా, ఎందుకు అని అంటే, రే మొగుడు లేకపోతే అందరూ మొగుళ్ళే అవుతాం అనుకుంటారా, అందుకని చెప్పి ఆయన దుబాయ్ లోనే ఉన్నాడు, చచ్చిపోలేదు అని చెప్పి నేను అలానే ఆ అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మి అలాగే నమ్మించాను అని చెప్తాను. అంటే మొగుడు లేనప్పుడు ఆడదానికి 10 మంది మొగుళ్ళు అవ్వాలని ట్రై చేస్తున్నప్పుడు, నువ్వు అంగ ప్రదర్శన చేస్తున్నప్పుడు, నువ్వు స్విమ్ సూట్ వేసుకొని ఫోటో తీయవు, బహిరంగంగా తిరిగావు, చూపించావు, నీ దాకా రానివాడు వేరే వాళ్ళని కోరుకోవడానికి ప్రయత్నం చేస్తాడుగా. నీకంటే బౌన్సర్స్ ఉంటారు, నీ దగ్గరికి ఎవరు రారు, కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, అవునా కాదా? మరి ఇంకొకటి, మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకోండి అని అంటే ఈ దేశంలో అది కుదరదు, నువ్వు వెళ్ళిపో, ఉండడానికి వీల్లేదు. ఈ దేశానికి ఒక గుర్తింపు ఉంది, ఏంటి అని అంటే కట్టు బొట్టు సాంప్రదాయం ఉంది అనేది ఉంది ఈ దేశానికి. భరతమాత అని అంటే నుదుటి బొట్టు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏమంటే ఈ రోజు మేము చాలా ముందుకు వచ్చేసామనండి, చాలా, కాబట్టి మా భరతమాతకి ఇవాళ ప్యాంట్ షర్ట్ వేసేస్తాం, స్కర్ట్ వేసేస్తాం అంటే కుదరదు. ఆవిడ చక్కగా మన తిరంగాని జెండాని చీరగా కట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని నిండుగా సాంప్రదాయంగా ఉండాల్సిందే మనకి, అంతే మన కట్టుబొట్టు. కాబట్టి ఇక్కడ ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా అది ఫాలో అవ్వాల్సిందే. అది మేము ఫాలో అవ్వము అని అనుకున్నప్పుడు మీరు అసలు ఇండియాలో ఉండాల్సిన అవసరమే లేదు. డివోషనల్ స్పీకర్ గా ఏం చెప్తారు? ఒకప్పుడు ద్వాపర యుగంలో అంటే ద్రౌపది చీర లాగితే రాజ్యాలు యుద్ధాలు జరిగాయి. సో ఇప్పుడు అదే బట్టలు వేసుకోండి అని చెప్తే ఇప్పుడు ఎంత ఇష్యూస్ నడుస్తున్నాయి, ఏం చెప్తారు? మీకు ఫెమినిజం అనేది ఒక అంటే సూడో ఫెమినిజం కిందకి వచ్చేసింది. అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాము అని అంటే అది కాదు.
మన సనాతన సాంప్రదాయంలో ఏం చెప్పింది అని అంటే, ఇంటి ఇల్లాలు ఆడది కనుక కరెక్ట్ గా ఉండగలిగితే, ఇవన్నీ ఫాలో చేసుకోగలిగితే సమాజాన్ని కూడా నడిపించగలదు. మీరు ఫెమినిజం ఎక్కడ చూసుకోవాలి అని అంటే, ఆ ఇప్పుడు జ్యోతిరావు పూలే ఆవిడ వైఫ్ ఉన్నారు, ఆవిడ సమాజాన్ని చైతన్యపరిచింది. అరే ఆడదానికి కూడా చదువు ఇంపార్టెంట్ అని చెప్పి ఆవిడ వచ్చారు. సుధామూర్తి గారు ఉన్నారు, మగవాళ్ళు ఏమిటి బీటెక్ చదివేది, ఆడవాళ్ళకి మాకు హక్కు ఉంది బీటెక్ చదవడానికి అని చెప్పి వాళ్ళు వచ్చారు. బట్టల్లో కాదమ్మా, మీరు ఫెమినిజం చూడాలి చూపించాలి అనుకుంటే పార్లమెంట్ కి రండి. పార్లమెంట్ లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, పోరాడండి, బయటికి రావాలి. 33% రిజర్వేషన్ ఇచ్చింది గవర్నమెంట్, దానికి 33% ఉన్నారు ఆడవాళ్ళు, లేరు కదా. ఉన్న రిజర్వేషన్ కంప్లీట్ చేయండి. పెద్ద పెద్ద ఆంటర్ప్రినర్స్ ఎక్కడ ఆగిపోతున్నాము తెలుసా, పచ్చళ్ళు పెట్టడంలోను, ఫుడ్ దాంట్లోనూ, బోటిక్ దాంట్లోను, వీటిలోనే ఉన్నారు మన లేడీస్. పెద్ద పెద్ద మెషినరీ వాటిల్లో ఆంటర్ప్రినర్స్ గా రండి. ఇంకా చాలా ఉంది ఫెమినిజం ని చూపించుకోవాలంటే. కేవలం ఇదా బట్టల విషయంలోనే ఆగిపోకండి. చెప్పేది ఏమిటి, నిండుగా ఉండండి అని చెప్తున్నారు. దేశ సాంప్రదాయాన్ని కాపాడమంటున్నారు. మీరు చూస్తే కనుక రాఘవేంద్ర స్వామి గారి గుడిలో ఒక ఫారెనర్ కి కడుపు నొప్పి తగ్గుతుందన్నమాట. ఆయనకి ఎప్పటికీ తగ్గదనమాట, అసలు ఎక్కడ జరిగినా తగ్గదు. కానీ మంత్రాలయంకి వచ్చినప్పుడు ఆ కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు ఈ రోజుకి కూడా ఉత్సవాలు జరుగుతాయండి. ఆయన అనులేలు ఎవరైతే వంశపారంపర్యంగా ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మంత్రాలయానికి వస్తారు, చీరే కట్టుకుని వస్తారు. అర్థమైందా మీకు? అంటే ఎక్కడెక్కడో వాళ్ళు, మీరు రమణ మహర్షి గారి దగ్గర చూస్తే కనుక, అరుణాచలంలో చూస్తే కనుక ఎంత ముద్దుగా చక్కగా చుడిదార్లు వేసుకొని ఫారినర్స్ తిరుగుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు మన దేశ సాంప్రదాయాన్ని మనం కాపాడడంలో తప్పేముంది చెప్తాను. ఈవిడే ఇంకోటి చెప్తున్నా, ఈవిడికి ఎప్పటి నుంచి అంటే, నేను అగేన్స్ట్ మొగుడిని, ఎక్కడైనా ఒక మొగుడిని మీద కూర్చొని నోట్లో బ్లేడ్ పెట్టుకొని కోసేసే దాఖలాలు ఎక్కడైనా కనపడ్డాయి వరకు? మీరు చూడండి, ఆ మూవీ వచ్చిన తర్వాతనే మొగుళ్ళు టబ్బుల్లో దొరుకుతున్నారు, డ్రమ్ముల్లో దొరుకుతున్నారు. ఏమిటి అంటే, ఇలా కూడా చంపొచ్చు అనమాట. నేను ఆసక్తురాన్ని కాదు, నేను అబలని కాదు, చంపేయచ్చు అన్న లెవెల్ కి ఆడదాన్ని తీసుకొచ్చాను. ఇలాంటి సపోర్ట్ చేసే వాళ్ళని కూడా, అంటే ఇప్పుడు ఒక చట్టం లాంటిది వచ్చి, సో ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే ముందు యాక్షన్ తీసుకోవాల్సింది. ఎందుకంటే సినిమా యాక్టర్లు, సినిమా డైరెక్టర్లు జాగ్రత్తగా ఉండాలి. మీరు చూపించింది ఎలా ఉంటుంది అని అంటే, చాలా అంటే మనసులో నిలిచిపోతుంది, బ్రెయిన్ లో ఉండిపోతుంది. నేనేమంటున్నాను అని అంటే, అసలు ఏదైనా మూవీ తీసేవాడు చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని తీయాలి. అంతేగాని నువ్వు తీసిన మూవీని కూర్చొని స్టేజ్ మీద నుంచొని, ఇదిగో నేను చున్నీ తీసేసాను 100 మంది ముందు, 20 మంది ముందు అంటే అది ఫెమినిజం కానే కాదు. కాదది, ఖచ్చితంగా కాదు. చున్నీ తీయడం అనేది ఖచ్చితంగా ఫెమినిజం కానే కాదు. మూవీస్ లో చూడండి, మీరు గర్ల్ ఫ్రెండ్ మూవీలో చూస్తే, నేను 1000 సార్లు ఉన్నాను బాయ్ ఫ్రెండ్ అంటుంది. పీజీ ఎన్ని రోజులండి? పీజీ ఎన్ని రోజులు? ఎన్నాళ్ళు అవుతుంది? 720 days మాక్సిమం ఉంటది. అందులో హాలిడేస్ ఉంటాయి. అంటే రోజు అదే పని. ఇంకా ఎప్పుడైతే మూవీని కరెక్ట్ గా చూపించాలనుకుంటారో, ఇలాంటి చెత్త లేకుండా తీస్తారో, అప్పుడే సమాజంలో చెత్త పోగొకుండా ఉంటుంది. మీరు చెత్తని చూపిస్తే ఆ చెత్తకు అట్రాక్ట్ అయ్యి మిగతా చెత్త అంతా పోగొతూ ఉంటుంది. మీరు నిజంగా చాలా పోరాడాలి అంటే, ఈ అనసూయ మీద పోరాడితే కాదు, ఈ అన్వేష్ మీద పోరాడితే కాదు, ఓటీటీలో మూవీస్ కి అసలు ముందు ఒక డివిజన్ ఉండాలి, ఒక బెంచ్ ఉండాలి. ఏ మూవీస్ రావాలి, ఏ మూవీస్ మన పిల్లలు చూడగలగాలి అంటే, దాంట్లో 18 years ప్లస్ వాడు చూడొద్దు అని అంటాడు. 18 years వాడు లోప చూసి ఎందుకు చూడొద్దు అంటున్నాడు, చూద్దామని చెప్పి ఆన్ చేస్తాడా? 18 years వాడు ముందుకు వెళ్ళిపోతాడా? అంటే దానికి మళ్ళీ లాకులు పెట్టుకోవడం కూడా తల్లిదండ్రులదే బాధ్యత. తల్లిదండ్రులు సంపాదిస్తారా, ఇద్దరు వెళ్ళి కష్టపడతారా, ఈఎంఐలే కడతారా, అప్పులే తీరుస్తారా? తల్లిదండ్రుల కొళ్లలో బాగాలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ ఉంటారా? వాళ్ళకి గొడవలు అవుతుంటే ఆ దెబ్బలాట్లు చూస్తారా? పిల్లల్ని ఇవన్నీ చూస్తుంటారు. అంటే కొంతమంది మహిళలు సపోర్ట్ చేసే విధంగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను ఉన్నానండి, నేను చీర కట్టుకోవాలనుకున్నాను, మా ఆయనకి నచ్చలేదు. మా వాళ్ళు ఎవరు వచ్చి అదే కట్టుకుంటే బాగుంటుంది, కట్టుకోవే, నేను ఏం చేస్తాను చూస్తాను అని అంటే, అప్పుడు నేను మా ఆయన్ని సపోర్ట్ చేస్తాను, వాళ్ళని సపోర్ట్ చేస్తాను. వాళ్ళని హస్బెండ్ సపోర్ట్ చేస్తాను చేయను. ఎందుకంటే నేను కట్టుకోవద్దు అన్నాడు, 4 ఉన్నారు, వాళ్ళు కట్టుకోమన్నారు కదా, నాకు ఒక అండాదండ దొరికింది, నేనెందుకు కట్టుకోవద్దు, నేను కట్టుకుంటా అని చెప్పి వాళ్ళు చెప్పిందే వింటాను. అట్లా కాదమ్మా, చెప్పాడు కదా,
ఎందుకు చెప్పాడు, ఈసారి నువ్వు అతని మాట విన్నా నెక్స్ట్ నీ మాట వింటాడు అని చెప్తే అది వేరు ఉంటుంది. అవునా కదా? అంటే ఏంటి అని అంటే నువ్వు సపోర్ట్ చేసే వరకల్లా ఏమనుకుంటాము అంటే అబ్బా నన్ను సపోర్ట్ చేసింది అని అనుకుంటాం. అంతేగాని అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ నాకు మా ఆయనకి ఒక గోడ ఏర్పరుస్తున్నారు. లేదు అంటే కనుక అయ్యో వాళ్ళ మాట వింటే రేపు పొద్దున్న మొగుడేమంటారు, రేపు పొద్దున్న నుంచి నేను ఆయనతోనే ఉండాలి కదా మళ్ళీ ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత అనే ఆలోచన అనేది ఉండదన్నమాట. సపోర్ట్ చేసిన వాళ్ళమే వెళ్ళిపోతాం మనం. అవునా కదా? నీకు ఏం కాదురా, నువ్వు ఏ తప్పు చేయలేదు, నేను ఉన్నాను అంటే తప్పు చేయనప్పుడు సపోర్ట్ ఇస్తే ఎంత ధైర్యం ఉంటుందో. చెయ్యి, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి, నీకెందుకు, నువ్వెవరివి, నువ్వు బట్టలు వేసుకోవాలంటే వాడు చెప్పాలా, వాడు ఏ బట్టలు వేసుకోవాలో నీకు చెప్తాడా అని అడిగినప్పుడు కూడా అంతే సపోర్ట్ వస్తుంది ఎవరికైనా కూడా. అలాంటి సపోర్ట్ ఈ అన్వేష్ కి దక్కింది ఈ రోజు వరకు కూడా. అనసూయ గారు లాంటి వాళ్ళకి కూడా ఇదే సపోర్ట్ దక్కుతుంది. అంటే మనుషుల ఎమోషనల్ టాపిక్స్ తీసుకొని అవే మాట్లాడుతూ జనాల్ని పోగేసుకుంటారు వీళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే.